ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మరొకసారి తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడుతూ అన్ని జిల్లా వేదికల ముందు మనం ఉద్యమ పాటలు పాడినట్టుగా అనిపించింది. చాలా సంతోషం. కిషోర్ అన్న, మీరు దగాపడ్డ కళాకారుల తరపున సరే చాలా రోజులు కొట్లాడుతూ ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు. అయినప్పటికీ గతంలో మీ ఎంత పోరాడినా కూడా కానీ అది ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఎవరు కూడా ఈ ఉద్యమం చేసిన గాయకులని గతంలో తెలంగాణ కోసం తెగబడి ఎగబడి ఆడి పాడి ఆట పాటలతో నెమలి నాట్యం ఆడి కోవిల రాగం తీసిన ఈ గాయకుల ఉద్యోగాలు ఆపడం ఎవ్వరి తరం కాదు. అసలైన టైంలోనే వస్తాయి, వచ్చినాయి. దానికి అది వచ్చిందాక ఈ అన్న ఊకోవడాలు కూడా ఈ అన్నకు అండగా మేమందరం ఉంటామని కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు చిత్రం ఏందో కానీ ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో 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 కార్యక్రమాల్లో అలా కొన్ని సద్వినియోగం కొన్ని దుర్వినియోగమైన లక్షల కోట్ల పాపం ఏమరో వేరుగా మట్టిలో పూసిన మందారాలు మీకు ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నాను. అది చాలా అన్యాయం. దాని ప్రతిఫలం వాళ్ళు తీసుకున్నారని కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే మా జిల్లాలో మా కిరణ్ గాని మా యాకన్న వీడు నా కోరస్ పాడేటప్పుడు ఏంది తమ్మి అంటే ఏందన్నా నా పరిస్థితి నేనే కాదన్నా అంటే చాలా మంది తెలంగాణ ఉద్యమంలో తెగబడి ఆడిపోయిన కళాకారులకు అసలు ఎవరికి ఉద్యోగం ఎవరిని కాదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బండి యాదగిరి సుందాల హనుమంతు మొదలుకొని ఆనాడు మన పెద్దలు వాళ్ళు మలిదశ ఉద్యమంలో 69 ఉద్యమంలో ఉన్నటువంటి కళాకారులు కానీ మళ్ళీ వచ్చిన విప్లవోద్యమంలో గద్దరన్న, విమలక్క, అరుణోదయ, నాగన్న, అందశ్రీ అన్న, గోరెటి వెంకన్న, ఆ ముందు తరం జయరాజ్ అన్న, వీళ్ళందరినీ కొంచెం చూస్తూ మళ్ళీ అన్న గాని కిషోర్ అన్న గాని నేను గాని ఏపురన్న లాంటి చాలా మంది వచ్చాము. అది చాలా ఉంది. అంటే నక్సలైట్ ఉద్యమంలో మనమే, సాయుధ పోరాటంలో మనమే, మళ్ళీ మలిదశ ఉద్యమంలో మళ్ళీ పాటలతోనే గాయకులతోనే తెలంగాణ సాధిస్తే వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. అది మర్చిపోవడం నిజంగా అన్యాయం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇక ఈ పోరాటం ఆగిపోతేమో అసలు నిజంగా ఈ పిల్లల పరిస్థితి ఏందో అనుకున్నప్పుడు కిషోర్ అన్న నీకు చాలా ధైర్యవంతుడు, దమ్మున్నాడు, నాలాంటి వాళ్ళను అన్న ప్లీజ్ అన్న కొద్ది రండి అన్న మనం ఏమైనా చేద్దాం అన్నప్పుడు అన్న మీరు నిజంగా కూడా మీరు ఒక కమిటీగా సరే మనం అనుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ మనకు ఎందుకు ఇవ్వదు, మన వాటా మనం అడుక్కునేటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. తప్పక న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి గారు. మనం గోడు విని, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు పాటల విషయం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మీ బాధలు మనందరి బాధలు తెలుసు, తప్పకుండా పరిష్కరించబడతాయన్న నమ్మకం కూడా నాకుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు డప్పు సెట్ అవుతో కదా చూసి. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే, చెరచెర ఉరుమును సొరముగా కలిపిను ముందుకు వెళితే శత్రువుకే దడ పుట్టాలే ప్రత్యర్థులు అడలెత్తాలే. ఓహో శత్రువులే దడ పుట్టాలే, శత్రువుకే దడ పుట్టాలే ప్రత్యర్థులు అడలెత్తాలే, అనువనువు అగ్ని కణాలై నెగ్గుకు రావాలే. చెలు చెలుమని ముందుకు పదవే, అటో ఇటో ఇక తేల్చుకురావే. ఇవాళ అవదు అంటే ఎప్పుడు అవదు, చికెల్ చికెల్ మని వెలుగులు చిమ్మే అల్లంత దూరపు సూర్యుడు జన్మే సొలువుగా రాదు. చీకటి దాటొస్తుంది వేదవేదనలంది, ఘన విజయం ముందు భగ భగ భగమండే జ్వాలై నర నరము నరగిలించాలే, బరిలో నా దుమ్మెగిరేలా ముందుకు దూకాలే. ఆలోచన, శ్రమ, సాధన, ధైర్యం, అనుకువ, మెలకువ, సార్థకత ఇవన్నీ మేళవించిన ప్లస్ మీరు మా కరమ వీరిద్దరికి జన్మ ధన్యవాదాలు ఈ సందర్భంగా చేస్తాను. థ్యాంక్ యూ యువర్ కమింగ్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అన్న. నిజం నిక్కచ్చిగా ఉంటుంది. మీరు వీళ్ళ కోసం చెప్తాను, అందుకే చెప్పాను. కన్నీళ్ళే స్థానాయే నిన్న మొన్న మీకు కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు. ఏ మర్మం ఎరుగక మట్టిలో పూసిన పువ్వులు మీరు, ఏ మర్మం ఎరుగక మట్టిలో పూసిన పువ్వులు మీరు. మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే. చరచర ఉరుమును సరముగ కలిపి ముందుకు వెళ్తే శత్రువుకే దడ పుట్టాలే, శత్రువులెత్తాలే, అనువనువు అగ్నికణాలై నెక్కుకు రావాలే. మీ మనవాడి చేసి తెలంగాణ తీసుకొస్తే వాళ్ళు మంత్రులు పదవులు అనుభవిస్తే మనం వచ్చి రోడ్ల మీద తిరగాల. ఇదే గట్టికేసుకోవాలి. మీరు ఎక్కడ ఎవరిని వదలొద్దు. ఉద్యోగాలు వచ్చినాక మీరు గట్టి ఉంటుంది. కానీ ఒకటి ఇంకా చెప్పలే, పాట అందిస్తున్నావు, పాటకి పల్లకిలోకి. సారీ కిషోర్ అన్న నన్ను కోరిక కానీ కోరిక కానీ వారం ముందు కోరాల్సిన కోరిక ఏం చేసిందంటే, వారమే అవుతుంది డిజైన్ చేసి. అన్న నిన్న కాక మొన్ననే ఫోన్ చేసి, అన్న నేను రికార్డింగ్ లో ఉన్నా అంటే చిన్న ఆశ పుట్టి, అన్న మనోళ్ళ కోసం నేను ఏమన్నా పాడుకొస్తామేమో అన్నాడు. అంటే వేరే ట్రాక్లలో పాడి అంత వద్దు, తప్పకుండా మంచి అన్న నేను కిషోర్ అన్నతో రాపించి కొత్త పాట చేసిస్తాను కూడా మరొకసారి మీ అందరికి తెలియజేస్తాను. ఇది బెస్ట్ కదా. కొత్త పాట పాడితే నాయకుల దగ్గర నడుస్తుంది, మీ దగ్గర నడవదు. ఇది పాత పాట ఇప్పుడు కొట్టూరు గట్టిగా. మీ అందరికి తెలుసు నా మీద అపోహ ఉంటుంది. నర్సన్న ఏంటంటే పాత పాటే పాడినట్టు, వాడికి ఆడే అది కావాలని అడిగినప్పుడు నేనేం చేయాలి? నాకు ఇదే కావాలన్నాడు ఒక ఆయన. నేనైతే ఏది ఉంచుకోను. మళ్ళా బరాబర్ బడ్జెట్ ఉంటుంది నాది. కానీ ఫస్ట్ అయితే నాయన నేను ఇది పైసా ఈ మనసు ఈ జొన్నలు ఇది పంపిస్తున్నా, ఇది గిట్లా కావాలంటే గిట్లనే కావాలని మళ్ళీ ఆయన ఫోన్లోకి వెళ్ళి తెప్పించుకుంటాను. మళ్ళీ నాకు మాట రాకుండా అది చేస్తాం. మనకంటే కొత్తగా చేద్దాం కిషోర్ అన్న, అది ప్లాన్ చేద్దాం పక్క. నాకు తెలిసి అయితే అతి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు మనందరి మొరవిని మీ అందరికీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అసలు విషయం మర్చిపోయినా, మన ప్రజాహితంలో ఒక గద్దరన్న బిడ్డ వెన్నెలెక్క కూడా కళాసారథిగా చైర్మన్గా ఎన్నికైంది. ఎందుకంటే కళాకారుల కష్టాలు ఆ బిడ్డకు తెలుసు కాబట్టి, గద్దరన్న చూసి పెరిగింది కాబట్టి మనందరి పక్షాన అక్క కూడా నిలబడి కొట్లాడి సాధించారు.